హాయ్ అండి, వెల్కమ్ టు గుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి అరిటాకు ఫిష్ ఫ్రై అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చేప ముక్కలు తీసుకున్నాను. అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. వేసి మొత్తం ఈ చేప ముక్కలకు మొత్తం పట్టేలా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ ఫిష్ అంతా కూడా బాగా మ్యారినేట్ అయ్యింది. నేను అరిటాకు తీసుకొని అందులో రెండు చేప ముక్కలు పెట్టుకొని నేను దీన్ని పొట్లంలా చుట్టుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొట్లం కట్టుకోవాలి. 2 కన్నా ఎక్కువ పెట్టకూడదండి చేప ముక్కలు, ఎందుకంటే ఎక్కువ పెడితే మనకు ఫిష్ అనేది ఉడకడానికి టైం పడుతుంది, అలాగే వేగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా నేను 2 చొప్పున పెట్టుకొని నేను పొట్లాలు కట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నెమ్మదిగా పొట్లాలు అనేది పెట్టుకోవాలండి. అరటాకు కాబట్టి మనకు ఆయిల్ అనేది పైన పడే ఛాన్సెస్ ఉంది. సో నెమ్మదిగా పెట్టుకోవాలి. పెట్టుకొని 10 నిమిషాలు ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత నెమ్మదిగా తిప్పుకోవాలి. తిప్పుకొని పక్కన ఇంకో సైడ్ 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మన అరిటాకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. చూడండి, మనకు ఫిష్ అనేది బాగా కుక్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ఆనియన్ లెమన్తో గార్నిష్ చేసుకుంటే మన అరిటాకు ఫిష్ ఫ్రై అనేది రెడీ అయ్యిందండి. మీరు కూడా డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ రెసిపీని మీకు నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.